వెల్కమ్ టు తెలంగాణ వీడియోస్. మనం ఈరోజు అయితే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉన్నాము. ఓల్డ్ సిటీలో బోనాలు ఏ విధంగా చేస్తారో మీ అందరికీ తెలుసు. ఇక్కడైతే అంతా సెట్టింగ్ సినిమా సెట్టింగ్, లైటింగ్ సినిమా లైటింగ్ అన్నట్టు మొత్తం అయితే నిండిపోయింది భయ్య. ఇక్కడి నుంచి చూడవచ్చు మీరు, మొత్తం అయితే అంతా నిండిపోయింది. ఇంకా శివుడి విగ్రహం ఇవన్నీ అయితే ర్యాలీకి రెడీగా పెట్టినారు. మనకు తెలుసు, మొన్ననే కల్వకుంట్ల కవిత గారు అలాగే మంచు మనోజ్ గారు కూడా వచ్చినారు. ఇక్కడికి చాలామంది వస్తారు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర ఇది. మీ అందరికీ తెలుసు, అప్పుడు ప్లేగు వ్యాధి వస్తే ప్లేగు వ్యాధి తగ్గడానికి అని చెప్పి అమ్మవారిని మొక్కుకొని అందరూ బోనాలు తీయడంతో ఆ వ్యాధి అనేది తగ్గింది. అప్పటి నుంచి అమ్మవారిని చాలా ఘనంగా కొలుస్తారని కూడా మన అందరికీ తెలుసు. ఓల్డ్ సిటీలో అయితే చాలా వందల ఏళ్ళ క్రితం నుంచి అయితే ఈ ఆనవాయితీ అయితే ఉంది. మనం చూడవచ్చు, మహాకాళేశ్వర్ టెంపుల్ ఇది. మిరాలం మండి ఉంది కదా, మన చార్మినార్ పక్కనే ఉంటుంది మిరాలం మండి అని. మిరాలం మండిలో ఉంటుంది సింహవాహిని అమ్మవారు ఉంటుంది. మహాకాళ ఈ అంగరంగ వైభవంగానైతే అమ్మవారి ఆలయం అయితే అలంకరణ జరిగింది. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే మనం చూసినట్టయితే గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మవారు టెంపుల్ ఉంటాయి, చూస్తున్నారు కదా, అమ్మవారి టెంపుల్ ఇది. అండ్ పక్కనే హనుమాన్జీ కూడా ఉంటాడు, మనకు కనిపిస్తుంది కదా హనుమాన్జీ. అండ్ ఇక్కడ అమ్మవారిని చూపించొద్దనేసి అంటున్నారు. సింహవాహిని అమ్మవారు ఉంటుంది. అలాగే మనం కొంచెం ముంగడికి వెళ్తే మహంకాళమ్మ వారి విగ్రహం ఇక్కడైతే ఇంకా జులూస్ తీయడానికి అయితే అంత సర్వం సిద్ధమైపోయింది. ఇంకా జులూస్ తీయడానికి అంత రంగం సిద్ధమైంది. ఇక్కడ నుంచి మన మిరాలం మండి నుంచి మొదలుకొని ఇక మనం చూసినట్టయితే బీబీ బజార్, చార్మినార్ అట్లా అని తిప్పుకొని మొత్తం చుట్టూ చాలామంది భక్తులు అయితే వస్తారు. మొత్తం హైదరాబాద్ నలుమూలల నుంచి అయితే జులూస్ చూడడానికి అయితే వస్తారు. అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి గుడికి కూడా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు అయితే. ఇంకా మనకు బోనాలు అయిన తర్వాత అయితే ఇంత పెద్ద జులూస్ అయితే ఇక్కడ లాల్ దర్వాజా, మన మిరాలం మండి, ఇక్కడ చార్మినార్లో జరిగేంత ఘనంగా ఇంకెక్కడ జరగదని అయితే అందరు చెప్తుంటారు. ఇక మనం చూడొచ్చు, జులూస్కి అయితే అంత డెకరేషన్ సెట్టింగ్ అన్ని సెట్టింగ్లు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ మనం చూసినట్టయితే శివుడిది అలంకరణతోటి మనకు రెడీగా సిద్ధంగా అయితే ఉంచడం జరిగింది. ఇంకా చాలా ఇట్లా విగ్రహాలు కానీ అండ్ ప్రతి ఒక్కటి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ స్పేస్కి మనం పంపిస్తాం కదా రాకెట్లు, అవి కూడా ఈ డీసీఎంలో ఉన్నాయి. అండ్ ఇక్కడనే పక్కనే చూసినట్టయితే హనుమాన్జీని కూడా చూశారు కదా. ఇక ఇట్లయితే మొత్తం ఇవన్నీ ర్యాలీలో అయితే పెద్ద జులూస్లో అయితే పెడతారు. చూస్తున్నారు కదా, కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ సెట్టింగ్ కూడా ఉంది, టెంపుల్ సెట్టింగ్. ఇక ఇట్లా చూసుకుంటూ పోతే చాలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉంది, శివుడి విగ్రహం అయితే ఉంది, తిరుపతి డెకరేషన్ అయితే ఉంది, విజయవాడ డెకరేషన్ అయితే ఉంది. ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఆర్కెస్ట్రా కూడా పెట్టిస్తారు. ప్రతి ఒక 100 మీటర్లకు ఒక ఆర్కెస్ట్రా పెట్టి ధూమ్ధామ్ అందరినీ మంచి డ్యాన్స్ నృత్యాలతో అయితే ముందుకు సాగుతుంది ర్యాలీ అనేసి అయితే మనకు అందరు చెప్తున్నారు. మనం చూసినట్టయితే ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా రైట్కి తీసుకొని ఇదంతా ఇక్కడ నుంచి పోతుంది బీబీ బజార్, తర్వాత లాల్ దర్వాజా, అట్ల నుంచి అట్లా తిరిగి చార్మినార్ దగ్గర నుంచి మళ్ళీ బయటకు వస్తుంది.
ఇంకా మనం చూసినట్టయితే పోతరాజు వేషాలు వేసి పిల్లలతోటి ఆడుకుంటూ ఉన్నారు కదా. అట్లా ప్రతి ఇంట్లో అయితే ఫుల్ ధూమ్ధామ్ నృత్యాలు చేసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ మన జులుస్కి అయితే వస్తారు. చూస్తుగా జులుస్ సెట్టింగ్ అయితే రంగరంగ వైభవంగా ఉంది. ఇక్కడ నుంచి మన జులుస్ అయితే వెళ్తుంది. మనం ఇందాక చూపించింది మొత్తం లైటింగ్ సినిమా లైటింగ్ అన్నట్టు. ఇక్కడ నుంచి అయితే సినిమా లైటింగ్స్ అన్ని ఇక్కడికి అయితే వచ్చేస్తాయి. మొత్తం డీజేలు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం అయితే ఈ నుంచి మొదలైతాయి. ఇక మొత్తం ఆడుకుంటూ పాడుకుంటూ కొన్ని వేల మంది ఈ జులూస్లో అయితే పాల్గొంటారు. ఈ జులూస్ వచ్చేసి మొత్తం పోలీస్ బందోబస్తు తోటి ముందుకైతే సాగుతుంది. పోలీసు వాళ్ళు కూడా చాలామంది వస్తారు, చూస్తారు కదా. పొలిటీషియన్స్ కూడా వస్తారు మస్తు మంది చూడడానికి అయితే. ఇక ఎక్కడెక్కడి నుంచి అయితే కొన్ని వేల మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక మనం చూడొచ్చు, ఇక పోలీసు వాళ్ళు గుర్రాల పైన అయితే వాళ్ళు కూడా ఒక ర్యాలీ లాగా ముందుకు బయలుదేరుతారు. ఇంకా మనం చూస్తే ఇక్కడైతే మొత్తం అంతా సర్వం సిద్ధమైపోయి అయితే మనకు ముందుకైతే సాగుతుంది. ఇక ర్యాలీ అయితే మెల్లమెల్లగా ముందుకు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. ఇక ర్యాలీ మొత్తం ముందుకు పోతుంది, చూస్తారు కదా. ఫుల్ వేలాది మంది వచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలామంది ఉన్నారు. ఇక ఈ నుంచి మొదలుకొని ఇట్లా మెల్ల జులుస్ స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు. ఈ విధంగా జులుసు బోనాలు మొత్తం అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతాయి. ఈ విధంగానైతే ఇట్లా బోనాలు చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తారు. చూసారు కదా ఇవాళ.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలంగాణ వీడియోస్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సెర్చ్ చేయండి.